యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు మన పాపం నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి 3వ దినం లేచిన దేవుడు ఆయన ద్వారా మనకి విమోచన ఉన్నది, రక్షణ ఉన్నది. ఆయన ద్వారానే మనకి పాప విమోచన ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన ఎడల నువ్వు రక్షణ పొందుకుంటావు. మనిషికి ఒకటే జన్మ, 7 జన్మలను లేవు. ఆ దేవుని స్వీకరిస్తే మోక్షం అనేది ఉన్నది. మనం చేసిన పాపం కాదు, మన పూర్వీకులు చేసిన పాపంలో కూడా మనల్ని వెంటాడుతాయి. ఆ పాపం తీయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మనం అంతా ఒక్కడికే వెళ్ళాలి, అందరూ ఒక్కడికి వెళ్ళాలంటే పాపం అనేది ఉండదు మన మీద. మన పూర్వీకుల పాపాలు కూడా మనం వెంటాడుతాయి. 10 తరాల చేసిన పాపాలు వెంటాడుతాయి. ఆ పాపం వలన జీతం మరణమే. పాపం ఎక్కువైపోయింది భూమి మీద. ఆ పాపం తీయడానికి దేవుడి లోకానికి వచ్చినట్టు. యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వరక్షణ స్వీకరించు. ఆయన మృతుల్లో నుంచి లేపబడనని నువ్వు ఒప్పుకోవడం వల్ల నీకు రక్షణ పొందుతావు. ఇది